ఎక్కడ పెట్టమంటారు? ఎందాక చూస్తూ ఉండు, నేను వస్తాను మళ్ళీ నీకు. సార్ చెప్పండి. ఎక్స్పోర్ట్ డిస్పాచ్ ఉంది, 2 రోజుల నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి మనం. కానీ మనకు ఒక పర్సన్ ఇచ్చారు, కానీ ఈవినింగ్ కల్లా డిస్పాచ్ చేయాలంటే మన వల్ల అవదు, మనకు వెల్ఫేర్ కావాలి, మీరు అంత ఎక్స్పోర్ట్ చేసి ఇస్తారని అడగండి. అదేంటి రెండుగా చెప్పాను, ఒకరు వచ్చారా? మనకు ఒక వెల్ఫేర్ వచ్చారు మనకి. అవునా? ఆగు, నేను హెచ్ఆర్కి ఒకసారి కాల్ చేసి అడుగుతాను. హలో, సెక్యూరిటీ ఆఫీసర్. హలో, ఇన్ఛార్జ్ గారు చెప్పండి. ఏంటండి, మాకు ఇక్కడ ఎక్స్పోర్ట్ డిస్పాచ్ చేయాలి, ఇద్దరు మనుషులు కావాలి, ఒకరికి పంపించారు. అదే ప్రెజర్ ఉందండి, వాటిని పంపించాలి. ఈరోజు అవ్వకపోతే మాకు యూనిటెడ్ ప్రెజర్ ఉంది. అదే సార్కి మాట్లాడతానండి, హెచ్ఆర్ సార్తో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను సార్. మీకు అరేంజ్ చేయమని చెప్తానండి, కాంట్రాక్టర్తో కూడా మాట్లాడిపిస్తాను. ఏదో చూడండి ఒకసారి. తప్పకుండా సార్, తప్పకుండా చేపిస్తాం సార్. అందువరకు నేను పని అయ్యేలా లేదు, కానీ పని చేస్తాను. డైరెక్ట్గా హెచ్ఆర్గా మాట్లాడదాం. హెచ్ఆర్ గారు, రాజు గారు. చెప్పండి సార్, మాకు కాంట్రాక్ట్ ఇద్దరు కదా అండి, అడిగాము, ఒక్కరే వచ్చారు. అదే మీరు నిన్న నైట్ చెప్పారండి, నేను చెప్పాను, నేను ఒకసారి కాంట్రాక్టర్ చెప్పి పంపిస్తానండి. పొద్దున కదా, మ్యాన్ పవర్ సెట్ అవ్వడం కష్టం, కొంచెం మేనేజ్ చేయండి, నేను ఈలోగా పంపిస్తాను మనుషుల్ని. చూడండి అండి. చూస్తున్నాం, మీరు సడన్గా చెప్పి తెల్లారింటి మనుషులు పంటే ఇక్కడ ఎక్కడైనా దొరుకుతారు, మీరు ఆలోచించాలండి. మీరు నేను చెప్తాను, ఉంచండి, తెల్లారింది కదా, ఉంచండి, సెక్యూరిటీ చెప్తాను. సరే, ఏదో చూడండి, మాకు ఇక్కడ లేదు. అలాగేనండి, కాంట్రాక్టర్తో మాట్లాడి పంపిస్తాను. కొంచెం టైం ఇవ్వండి. సరే తొందరగా చూడండి. సరేనండి, సరే, ఉంచండి. పొద్దున అంటే మనుషులు ఎక్కడ దొరుకుతారండి, అర్థం కాదు. ఈ ఇన్ఛార్జ్ ఏమో మా వర్కర్ కావాలంటాడు, ఈ హెచ్ఆర్ సారు ఏం చేశారు ఒకసారి మాట్లాడాలి. ఏటో వర్కర్లు అంటారు, బుర్ర తినేస్తూ ఉంటారు జనాలు. హలో, హెచ్ఆర్ సార్, రాజు గారు. హలో, ఫోన్ వచ్చింది. అదే ఎస్ఓ గారు చెప్పాను ఆల్రెడీ, మ్యాన్ పవర్ని మన పబ్లిక్కి వస్తారు, వచ్చిన తర్వాత తీసేసుకోండి, ఇచ్చి పంపించేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పంపించామని చెప్పి. ఇన్ఛార్జ్ అర్జెంట్ అంటున్నాడండి, ప్రెజర్ చేస్తున్నాడు, గోలాడేస్తున్నాడు. అందరికీ అర్జెంట్, నేను ప్లాంట్లో అర్జెంట్ లేనాడు, ఎవరు లేరు, కానీ చెప్తాను, ఉంచండి. అలాగేనండి, వర్కర్ వస్తే నేను ఎలా చేసి ఇంటిమేట్ చేసి ఎలా చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన ఎలా చేసి హ్యాండ్ ఓవర్ చేసి డిపార్ట్మెంట్ కావాలి, ఏదో అర్జెంట్ అంటే పంపించండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. ఏ బాబు, ఏంటి ఏం కావాలి? సార్ డ్యూటీకి వచ్చాను సార్. డ్యూటీకి వచ్చావా? అవును సార్, అవును. కాంట్రాక్టర్ ఒక సార్ వస్తానన్నాడు, నువ్వేనా? అవునవును సార్, మాది లోకలే సార్, ఇక్కడే సార్. దాదా, ఏం పేరు? సార్ శ్రీనివాస్ సార్. శ్రీనివాసా? అవును సార్. ఏంటి అలా ఊరుకున్నావేంటి? ఏం లేదు సార్, మా అమ్మాయికి. అవునుగానా? దాదా, ఇన్ఛార్జ్ గోలాడేస్తున్నాడు, వెళ్ళి కానీ సార్. ఫోన్ ఉందా సార్? ఫోన్ ఉందా ఏంటి? సార్ ఫోన్ ఏంటి ఊగుతున్నావేంటి? ఎంత చెక్కింగ్ చేసి సార్, ఇక్కడ ఎక్కడ లేదు, ఎంత చెక్కింగ్. ఏది స్మెల్ వస్తుంది నీ దగ్గర? స్మెల్ లేదు సార్. ఏం తాగేవా? బ్రష్ చేయలేదు సార్, మార్నింగ్. ఏంటి బ్రష్ చేయకపోతే స్మెల్లోనే, తాగినోడు స్మెల్లో మాకు తెలీదా? ఆ మాత్రం తెలీదా? ఏంటి అలాగే ఊగుతున్నావు? నిలబడు, స్ట్రైట్గా నిలబడు. ఓరే అమ్మా, ఏ కాంట్రాక్టర్ రా బాబు, ఇలాంటి వాడు పంపించాడు మాకు. ఇగో ఊదు అదేంటి, ఊదు సరిగా ఊదితే కదా తెలిసేది నాకు. ఈ పాయింట్ చూసావా, కనిపిస్తుందా? ఎంత పాయింట్? ఏం తాగావు? తాగితే డ్యూటీకి రాకూడదురా బాబు. ఎలా వచ్చావురా బాబు? నువ్వు వచ్చి నీతో డ్యూటీకి వెళ్ళకపోతే మళ్ళీ రాత్రి మాకు భోజనం ఉండదు కదా సార్. ఓ, నేను ఆ కర్మకు వచ్చావురా బాబు. నువ్వు ఏ పక్కన నిలబడి మాట్లాడతాను మా కాంట్రాక్ట్. చెప్పండి సార్, లేకపోతే వేరే కంపెనీ డ్యూటీకి టైంకి వెళ్ళిపోతాను సార్. కాసేపు ఆగరా, నేను మాట్లాడాలి కదరా, నా జాబ్ సార్. కంపెనీ ఎంత చెప్పింది సార్? ఏ గోల్రా ఇది? హెచ్ఆర్తో మాట్లాడతాను రా, కాంట్రాక్టర్తో మాట్లాడతాను రా, ఉండరా సార్. కాంట్రాక్టర్ పంపించాడు సార్. హెచ్ఆర్ సార్ ఫోన్ చేస్తున్నా, ఫోన్ కలవట్లేదు, ఉండరా. ఇది వస్తుంది, ఆయన ఏదో ఫోన్లో ఉన్నాడు, ఉండరా. ఈ 6 గంటలు, పొద్దుడే 6 గంటలు చెకింగ్ ఎక్కడ చూడలేదు సార్ నేను. బాబు రే, పొద్దుడే ఆయన లేచే ఉండరా, మాట్లాడాలి, ఉండరా, మాట్లాడి చెప్తాను. బాబు, నా తలపోటుకు వచ్చేవరా బాబు, ఫోన్ ఎత్తట్లేదే హెచ్ఆర్ సారు.
ఇన్ఛార్జ్తో మాట్లాడదాం ఒకసారి ఏంటంటాడు. హలో హలో ఇన్ఛార్జ్ గారు, చెప్పండి. అలా కాంట్రాక్టర్ వర్కర్ వచ్చాడండి. అయితే ఆయన కొంచెం డ్రింక్ చేసి నైట్ ఏదో పార్టీ అయిందంటండి, డ్రింక్ చేసి వచ్చాడండి. టైం అయిపోతుంది సార్, ఏదో చెప్పండి సార్, లేకపోతే డబ్బులు వేరే కంపెనీకి మాట్లాడుతున్నాను రా, సార్తో మాట్లాడుతున్నాను. పంపించండి సార్, మాకు ఇక్కడ అదేనండి ఒకసారి మరి ఆయన మేనేజ్ చేసుకుంటానంటే పంపిస్తాను. ఫోన్ చేశానండి, హెచ్ఆర్ సార్ కూడా ఫోన్ చేశాను. ఆయన ఏమో ఫోన్ ఎంగేజ్ వస్తుంది, లిఫ్ట్ చేయలేదు. ఆయన అలాగే జనరల్ డ్యూటీకి వస్తారు కదా, అప్పుడు ఇంటిమేట్ చేస్తాను. మీరు అందాక మేనేజ్ చేసుకోండి సార్ కొంచెం. సరే 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 పర్లేదు, మేనేజ్ చేసుకుంటాం. మాకు ఇక్కడ వర్క్ ఆగిపోతుందండి. పంపిస్తాను. ఉన్నారు సార్ మీరు? ఓరు బాబు, నీ పొట్ట కొట్టిన రారా స్వామి, ఇటు రారా. నీ పేరు చెప్పు. శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి? మాది లోకలే సార్, ఇక్కడే సార్. నాకు ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, అందరూ తెలుసు సార్. మన అమ్మగారు కూలి పని చేసుకుంటున్నారు ఇక్కడ, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకుంటున్నా. నా బోధికి నాకు పొట్ట కొట్టకరా స్వామి. ఆగరా, నేను చెప్పింది చెయ్యరా, ఇనరా స్వామి. నీ పేరు శ్రీనివాసు, వచ్చావు. టైం ఓకే 6:50. నువ్వు సార్కి అప్పచెప్తాను నిన్నే. అక్కడ లోడింగ్ ఉన్నది, ఆ లోడింగ్ వర్క్లు అవి చేయాలి. ఎప్పటి నుంచో చేస్తున్నాను సార్, 10 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో చేస్తున్నాను సార్. నాకు తెలియదా సార్ ఏం జరుగుతుందో? నువ్వు చెప్తున్నారు, మొన్న వచ్చారు మీరు, అంతకు ముందు వేరే వాళ్ళు ఉండేవారు. సరే ఇన్ఛార్జ్ సార్ చెప్తాను, ఆయన తంటాలు పడండి రా. నా గొడవ ఎందుకు? దా ఇన్ఛార్జ్ హెల్మెట్, నువ్వు హెల్మెట్ని గ్లౌజులు అక్కడ ఉన్న ఇస్తాను. హెల్మెట్ తీసుకో, ఈ హెల్మెట్ జాగ్రత్తగా పెట్టుకో. ఓకే సార్. ఓకేనా? ఒరే హెల్మెట్ సారీ సార్, చూసుకోలేదు సార్. ఈ హెల్మెట్టే సరిగా పెట్టుకోలేకపోతున్నావు, లేకపోతే పని ఏం చేస్తావు? నాకైతే నమ్మకం లేదు బాబు. నీకు దండం స్వామి. సార్ నాది రోజు వస్తున్నాను సార్ డ్యూటీకి. మళ్ళీ ఓడి పైపించి కూడా సెక్యూరిటీ కూడా అంటే సులకన అయిపోయింది అందరికి. ఇదో వర్కర్ వచ్చేదండి, చూస్తే కొంచెం తేడా కనబడుతున్నాడు. మరి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి సార్. ఈసారి నాకు తెలుసు సార్, ఈసారి తెలుసు సార్ నాకు. సార్ తెలుసు, సార్ పని చేయాలి కదా. కాంట్రాక్టర్ వచ్చాడు, మనకి డ్రమ్ లోడింగ్ చేయాలి కదా, ఆ పని ఉంది కదా, ఎక్స్పోర్ట్ది డిస్పాచ్ చేయాలి. ఆయనకి మొత్తం సేఫ్టీ అన్నీ పెట్టించి పంపించు. డ్రమ్ లోడింగ్ చేయాలి కదా ఇల్లు. ఓకే సార్, తీసుకోండి సార్. అన్ని జాగ్రత్తగా చూడు, సరేనా? నమస్కారం సార్. ఓకే ఓకే అండి. వచ్చాయి కదా, గ్లౌజ్ వేసుకోండి. మనకి లోడింగ్ ఉందో లోడింగ్ అని చేయాలి. ఇన్ని రూల్స్ ఏంటి సార్ ఈ కంపెనీలోనే? సార్ ఎప్పటి నుంచో చేస్తాను సార్. అలా చేసుకుంటున్నావేంటి? రివర్స్లో ఆయన చెప్తున్నాను సార్. కరెక్టే సార్, ఇది రాంగ్ అది కరెక్ట్ కదా. ఆ చేతికి ఈ చేతికి ఆ చేతికి వేస్తావేంటి? సార్ నాకు గ్లౌజ్ వేసుకుని కూడా చెప్తా సార్. మీరు నాటలు నేర్చో కానీ పని రావట్లేదు కానీ కౌలు చెప్తున్నా అన్ని. వాళ్ళండి సార్, అవసరం లేదు, పదండి సార్. రైట్ మీరు ఉన్నారేటండి బాబు? ఏం పని చేస్తారండి ఇక్కడ? ఈరోజు ఎక్స్పోర్ట్ లోడింగ్ ఉంది సార్. లోడింగ్ చేస్తున్నాం. టీపీ వేసుకున్నారు, అందరూ మాస్క్ పెట్టుకున్నారు, గ్లౌజ్ అన్నీ వేస్తున్నారు. లోడింగ్ చేస్తున్నారు. ఇగో మన కంపెనీలోనే భద్రత ముఖ్యం. పని ఆపండి, వినండి అందరూ, వినండి అవసరం వినండి. అందరూ కూడా ముందు నాకు పని ఉన్నది, అర్జెంటు, అది ఇది అని చెప్పుకొని గాబరి పడడం, కంగారు పడడం కాదు. నిదానంగా చేయాలి, జాగ్రత్తగా చెయ్యాలి. టీంలోనే అందరూ కూడా పర్ఫెక్ట్గా మీకు ఇచ్చే వర్కులు మీరు జాగ్రత్తగా చెయ్యాలి. సో ఒక్కరు తప్పు చేసినా అది అందరికీ వస్తుంది కాబట్టి జాగ్రత్త చేసుకోండి. ఏంటి ఈయన ఎలాగొన్నాడు? బాగానే ఉన్నాడా? చూసుకోండి, లేకపోతే పంపించేయండి. లోడింగ్ ఉంది, ఫాస్ట్ త్వరగా చెయ్యాలి మీ పని అంతా. బాబు ఎన్ని సంవత్సరాలు పట్టుకో. పని చేయండి మీరు. డిస్కస్ ఉంది.
పని చేస్తానికి వచ్చాక వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీరు? లేదండి అలసిపోయామండి చేసి మాట్లాడుతున్నామండి. పంపించేస్తాను మళ్ళీ. అయిపోయిందండి. కదండి తాడానికి అయితే మమ్మల్ని రావాలి కదా. తెల్లవారు వచ్చానండి, ఇక్కడ ఏంటి లేదండి బాబు, తాగేసి ఉన్నాం సెక్యూరిటీ అలాగే అంటారండి. మా వచ్చాను లోపలికి చెప్తాను, అదే నేను 10 సంవత్సరాలు చేస్తాను ఇక్కడ నాకు తెలియదు. ఏం జరిగింది? ఏమైంది? పట్టెల పట్టెలు వచ్చేస్తుందండి. నుంచి పెట్టుకుని నేను ఇన్ఫార్మ్ చేసి వస్తాను సార్. ఇదే టవర్ సార్, 10 సంవత్సరాలు బట్టి చూసాను సార్. నీకేం బాగా నా కాళ్ళ మీద ఇటువంటి ఎన్నో పడ్డాయి సార్. నీకేం పోయిందిరా బాబు? ఇక్కడ ఎంప్లాయ్ మంచి పడబోతుంది సార్ మనకి. నీ బయట నుంచి చేసి వెళ్ళిపోతుంది, ఈ రోజు వెళ్ళిపోతుంది. ఎంప్లాయ్కి ఏమన్నా అయితే మా కంపెనీ అంతా పోతుంది సార్. ఈ కుర్రాడు కొత్త కంపెనీకి నేను సమాధానం చెప్పి మాట్లాడరా బాబు. నేను ఇన్ఛార్జ్ చేస్తే ఎలా పట్టుకోసారి నేను ఇన్ఛార్జ్ ఇన్ఫార్మ్ చేసి వస్తాను. సరే చెప్పండి. అవునా? అవునా? వెంటనే ఓఎస్సీ తీసుకెళ్ళు. ఆగు, నేను హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తాను ఫస్ట్. సార్ ఇక్కడ ఒక కాంట్రాక్టర్ నన్ను మార్నింగ్ తీసుకొచ్చాం కదా, అతను పడిపోయాడు. ఇక్కడ కాల్ ఫ్రాక్చర్ అయిందంట. ఓఎస్సీకి పంపిస్తున్నాను నేను. సేఫ్టీ ఆఫీసర్ కూడా చెప్పేస్తాను. సార్ ఏ కావాలి సార్, ఆ లెక్చర్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు మీరే బాగుంటారు కానీ కంపెనీకి నేను చూసుకోవాలి కదా. ఇలా లోన్ లిఫ్టింగ్ చేసుకుంటేనే డ్రమ్ము ఫార్మే పడిపోయింది మేడం. ఇటువంటి నేను చాలా చూసాను మేడం. ఈయన కొంచెం హెల్ప్ చేయండి అతనికి. పైకి తండ్రి. ఏమైందండి? లోన్ చెప్తుంటే ఎంప్లాయీ ఫార్మే పడిపోయింది సార్. అది ఫ్రాక్చర్ అయింది. మేడం గారు చూస్తున్నారు. మేడం అంత అవసరం లేదు మేడం, నేను చాలా చూసాను మేడం. నా కాళ్ళ మీద చాలా పడ్డాయి మేడం. అది మేడం తీసుకుంటుంది, నువ్వు ఒక్క 2 నిమిషాలు పడుతుంది. ఎలా జరిగిందండి? లోన్ లిఫ్ట్ చేసుకుంటేనే ఆ ఎంప్లాయీ ఫార్మే పాడేశాడు మేడం. చెప్తే ఇలా బయటకు ఇలా వచ్చాను చూసి ఇలా పాడేది. మేడం దానికి ఎందుకు మేడం ఖర్చు? చాలా చూసాను సార్, నా కాళ్ళ మీద చాలా పడ్డాయి సార్. ఆ ఎంప్లాయ్ నీకు కాదు కదా, నువ్వు దూరంగా ఉండు. డ్రమ్ ఎక్కింది సార్ కాల్ మీద. చేస్తుంటే పర్సన్ ఇలా డ్రమ్ ఇలా కోఆర్డినేషన్ చేశారు సార్. ఎందుకు చేసేది? ఎందుకైంది ఇలాగే? ఏంటంటే సార్ ఇలా లిఫ్ట్ చేస్తున్నారు, ఆ అబ్బాయి కొంచెం ఇలాగే ఉన్నారు. ఎలా ఉంది? చేయి జారిపోయింది. ఇందాకలే నేను చెప్పాను ఎవరో సస్పెక్టెడ్గా ఉన్నాడని. నేను చాలా గట్టిగానే పట్టుకున్నాను చేసి వచ్చావా? నువ్వు నాకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడు, సార్తో మాట్లాడుతున్నావు కదా. కూర్చోండి. ఎలా అయింది మేడం? ఎలా జరిగిందంటే అది ఒకసారి ట్రీట్మెంట్ చేయండి మేడం. ఫస్ట్ ఎయిడ్ వచ్చేది మేడం. డూ వన్ థింగ్, ఫస్ట్ అన్ని హాస్పిటల్, తర్వాత ఫర్దర్గా ఏదైనా ఉంటే మనం హాస్పిటల్ వరకు మాట్లాడాలి. ఫస్ట్ ఎయిడ్ వరకు మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్. సెక్యూరిటీ
రేషో గారి కార్లోని తర్వాత హాస్పిటల్ ఇంకా డాక్టర్ గారు రాలేదంట, వచ్చేసరికి మన కార్లో ఇచ్చేసి పంపించారు. అలాగే సార్, అలాగే. ఒకసారి ఎవరండి ఏరియా ఇన్ఛార్జ్ ఎవరండి పదండి. ఏమైందండి? ఇన్ఛార్జ్ ఎవరండి? ఇన్సిడెంట్ ఎక్కడ అయింది? ఆపరేటర్ కూర్చోండి. ఎక్స్పోర్ట్ లోడింగ్ ఉంది మాకు. కాంట్రాక్ట్ వర్కర్ ఇద్దరు కావాలంటే ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు కావాలంటే ఒకడు వచ్చాడు. సో ఈ లోడింగ్ చేసినప్పుడు డ్రమ్ మూవ్ చేస్తున్నాడు, అయితే అతనికి కాల్ మీద పడిపోయింది. ఎలా పడిపోయిందండి? అంటే ఒక అతను హెల్ప్ చేస్తున్నాడు లోడ్ చేయాలని, ఇంకొక అతను ఆడు ఏం చేస్తున్నాడంటే నార్మల్గా పట్టుకొని అతనికి హెల్ప్ చేద్దామని వెళ్ళాడు. హెల్ప్ చేసే లోపల పడిపోయాడు. ఎవరో ఒక పర్సన్ అక్కడ రెగ్యులర్ కండిషన్ లేకుండా ఉన్నాడు, ఆయన చేత మీరు చేయించుకుంటాను. ఇందాక వచ్చి కూడా నేను చెప్పాను, నేను బాగా తిరుగుతూ తీసుకెళ్ళి ఆయన చేసాడా? సెక్యూరిటీ ఏమైందండి? ఆ మ్యాన్ పవర్ని ఎలా తీసుకున్నారు మీరు లోపలికి? ఆయన డ్రింక్ చేసి వచ్చారని చెప్తున్నారు, నిజమేనా? మీరు ఆల్కహాల్ టెస్ట్ చేసి పంపించరా లోపలికి? ఆ రిపోర్ట్ ఏదండి? మీరు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ ఏది? రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఇన్ఛార్జ్ ప్రెజర్ ఉన్నదని తాగుబోతులు పంపిస్తారా? మీకు ఇచ్చారు సార్, చెప్పారా తాగుబోతులు పంపించొద్దని? పంపించమని చెప్పాడా? వద్దనే చెప్పాడు కదా. ఫోన్ చేసింది సార్, ఫోన్ ఎంగేజ్ వచ్చింది సార్. ఎంగేజ్ వస్తే తాగుబోతులు పంపించేస్తారా? అలా కాదు సార్, పంపించలేదు సార్. అయితే మేనేజ్ చేసుకుంటానన్నారని పంపించాను సార్. మరి ఇప్పుడు ఏది చేశారా మేనేజర్? ఇప్పుడు మీద రిపోర్ట్ రాసేటప్పుడు ఏం చెప్పి ఊరుకుంటారు మీద వాళ్ళు? ఏమంటే మీరు ఎలాంటి వాళ్ళని పంపిస్తారా? తాగుబోతులను కూడా లోపల పంపిస్తారా? చూసుకోవాలి కదండి మీరు. వర్క్ ప్రెజర్ అనే చూస్తారు, కానీ తాగుబోతుల్ని వీళ్ళని కూడా మ్యాన్ పవర్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అప్పుడే కదా అవుతుంది. టీములోని మొత్తం అందరూ బాగా చేస్తేనే టీం రన్ అవుతుంది. ఏంటంటే సేఫ్టీ కూడా ఒక్కటి చెప్తే భద్రత వచ్చేది మీరు అందరూ కూడా భద్రంగా చేస్తేనే వర్క్ కంఫర్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక డ్రింక్ చేసి వచ్చాడు, ఇంకోటి మీద ప్రెజర్ పడింది, వాడి వల్ల ఏమైంది? కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎక్స్రే తీయాలంట. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే రేపు నుంచి రెగ్యులర్ ఇన్కమ్ లేదు కదా వాళ్ళకి. సేఫ్టీ గురించి సేఫ్టీ వాడు ఒక్కడే చెప్తే కాదండి, అందరం చేస్తేనే ఎండ్ వరకు వెళ్తుంది. టీములను ఒక్కడే తప్పు చేసినా టీం మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది. మీకు అప్పటికి మధ్యలో వచ్చి కూడా చెప్పాను, అయినా సరే ఎవరు మాట వినట్లేదు. ఏదో సేఫ్టీ వాడు చెప్తేనే తప్పు చేసినట్టు చూస్తున్నారు. చూసుకోవాలి కదా అందరూ సేఫ్టీ కోసం. పైనుంచి ప్రెజర్ ఉంటుందండి, ఉండబట్టే కదా మనం అందరం మొత్తం చేసుకున్నాం. ప్రెజర్ ఉంటుందని అందరినీ తీసుకొచ్చి ఏం చెప్తారా? 18 సంవత్సరాలు నిన్న ఉండి పొగ తాగి నుండి తీసుకొచ్చి చేస్తారా? వాడికి అర్జెంట్ అనుకుని అక్కడ చేరే తాగిస్తారా? కాదు కదా. బ్రాండ్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఒకటే. మనం సరిగ్గా లేకపోయినా, మన పక్కోడు సరిగ్గా లేకపోయినా టీం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందరం భద్రంగా ఉండాలి. భద్రత ముఖ్యము అన్నిటికంటే. పని రెండు. మేము టీంకి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రోజు నుండి ఇంకెవరైనా ఇలాంటి సస్పెక్టెడ్ క్యాండిడేట్స్ వస్తే మాత్రం ఇంకా మొహమాటం లేదండి. ప్రొడక్షన్ హ్యాంపర్ కాదు, ప్లాంట్ అయిపోయినా పర్లేదు, రేపు అవసరం అయితే తాళమైనా వేసేద్దాం. కానీ బట్ ప్రొడక్షన్ అనేది ప్రియారిటీయే, బట్ దానికంటే సేఫ్టీ కూడా మోర్ ప్రియారిటీ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ.